ప్రియమైన తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ పరిశుద్ధమైన నామను బట్టి ప్రభువా మీ వాక్యంలో సమస్తమును రాయించి పెట్టినారు. మేము ఎలా నడుచుకోవాలనో, ఏ విధంగా మాకు ఈ లోకంలో సమస్యలు తీరగలవో, మా జీవితంలో మమ్మల్ని నెగ్గించేదేదో, మమ్మల్ని కృతార్థులుగా చేసేదేదో మీరు మాకు రాయించి పెట్టినారు. గనుక మేము తడువులాడు రావాల్సిన అగత్యతలే, మేము దేని గురించైనా ప్రాధాన్యపడవలసిన అగత్యతలే. మా ప్రభువా మీ పాదాల మీద పడితే మీరే మా కార్యాలన్నీ సఫలం చేయగలరు తండ్రి. మాకు కావలసిన ప్రతి అక్కడిని తీర్చగలరు. మానవ శక్తితో, మానవ బుద్ధితో, మానవ ప్రయత్నంతో చేయలేని కార్యాలు మీరు చేయగలరు. కనుక ప్రభువా ఇది మనుషునికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని సెలవిచ్చినారు. ప్రభువా అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచిన వారు మీరు. ఇంకా మా పితరులు ఏంటంటే నీ ప్రవక్తలు, అపోస్తులు కానీ, మా దినములో మీరు మాకు ఇచ్చిన నీ దాసుడు ఏంటంటే భక్సింగ్ గారు కానీ, ఈనాడు మా స్వల్ప జీవితంలో మేము కానీ మీ శక్తిని చూచినాం, మీ కార్యాలు మేము గ్రహించినాం. మాకు అసాధ్యమైనవి, మా చేత కానివి మీ పాదం దగ్గర ప్రార్థిస్తూ రాగా మీరే వాటిని నెరవేర్చినారు. మీరు కనుక మాకు సహాయం చేసి ఉండకపోతే ఈనాటి వరకు మేము ఈ స్థితిలో ఉండం. కనుక ప్రభువా నీ ప్రియమైన నామను బట్టి మా సేవలో కానీ, మా జీవితంలో కానీ మీ శక్తి మాకు చాలింది. కనుక అనేక పర్యాయములు మీ శక్తి చాలినట్టుగా మా శక్తిని వినియోగించి నష్టపడ్డాం. కనుక ప్రభువా మీ మీదనే ఆధారపడుకు మాకు సహాయం చేయండి. ఇది మా విశ్వాసం, ఇది మా అనుభవం. మీరు మమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా నడిపించండి. ఈ ఉదయకాలంలో కూడా తండ్రి ఈసారికి ఇక్కడ జరుగుతున్న ఆఖరి ప్రార్థన కూటంలో మీరే కరుణించి మాతో మీరు మాట్లాడిన వేడుకుంటున్నాం. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం ఇక్కడ ప్రార్థన కూటానికి చేరినాం. ప్రార్థన అంటే ఏమిటి అంటే మా చేతగాంది అయ్యా నువ్వే చెయ్యి అని చెప్పడమే ప్రార్థన. ఉదాహరణగా మనం ధ్యానించిన 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానించినాం. నిన్నటి రోజంతా ఆ వాక్యం సంబంధించిన మాటలే మనం విన్నాం. మరలా చదువుదాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనం. యెహోషాపాతు ప్రార్థన. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చు. ఎవరో ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో మా మీదకి అక్రమంగా, అన్యాయంగా, మా మీదకి దౌర్జన్యంగా వచ్చిన వారు ఉన్నారు. అలాంటి వారికి నీవు తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు, వారు సైనికులు, మహా పెద్ద గొప్ప సైనికులు, బలపరాక్రమం గల వారు. మా మీదకి వచ్చే ఈ సైన్యంతో చదవండి. ఈ సైన్యంతో యుద్ధం చేద్దామా అంటే మా శక్తి చాలు. మరి ఎట్లా? మాకు శక్తి చాలు గనుక మా మీదకి వచ్చే ఈ సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలు. మరి ఏం చేయాలా? ఏమి చేయటకును మాకు తోచదు. ఇంకేం చేయడానికి మాకు తోచదు. వారిని వీరిని ఆశ్రయిద్దామంటే, వారి వీరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందామంటే, లేకపోతే ఇంకేదైనా శరీర సంబంధమైనటువంటి యుద్ధాపకరణములు ప్రయోగిస్తామంటే మా శక్తి చాలదు, మా వల్ల కాదు. ఏమి చేయడానికి మాకు తోచదు. మరి ఏం చేస్తావు? నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అదే నిజమైన క్రైస్తవునికి జీవితం. నీవే మా దిక్కు నాయన. మా స్వశక్తి కాదు, మా స్వబలం కాదు, మా సొంత ప్రయత్నాలు కాదు, నీవే మా దిక్కు. అదే మన కాలం మనం నిన్నంతా ధ్యానించిన మాకి. ప్రభువా నీవే మా దిక్కు. నీ పాదాల మీదే పడుతున్నాం, నిన్ను అడుగుతున్నాం. మా శక్తి చాలు, మేము యుద్ధం చేయలేము. వారా మా మీదకి వస్తున్నారు. చూస్తేనా వారు చాలా గొప్ప సైన్యం, మా శక్తికి మించిన వారు, మేము వారిని ఎదుర్కోలేము. అలాంటప్పుడు ఏం చేయాలా? నీవే మా శక్తి, నీవే మా శక్తి. నీకంటే మాకు ఇంకెవరు లేరు. ఏం చేయడానికి మాకు తోచదు. కనుక ప్రభువా నీవే మా దిక్కు. అదే నిజమైన క్రైస్తవ జీవితం. ప్రభు బిడ్డలమైన మనం అలా పెరుగుదాం. దేవుని సేవకులమైన మనం ఆ విధంగా నేర్చుకుందాం. ఆ విధంగా ఆయన మీద ఆధారపడడానికి ప్రయత్నిద్దాం. దేవునికి ప్రియమైన భక్తుడు కానీ, భక్సింగ్ గారు కానీ, ఈనాడు నువ్వు కానీ, నేను కానీ ఈ ప్రయత్నంలో ప్రయత్నిస్తే మనం విఫలం కాజాలం, గెలవగలం. అసాధ్యమైన కార్యాలు గెలవగలం. ఏదైనా దేవునికి తెలియకుండా రాదు, మనకు విపరీతంగా రాదు.
యేసు ప్రభు పిలాతు దగ్గర నిల్చున్నప్పుడు పిలాతు ఆయన ప్రశ్న అడిగాడు, ఏమి నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారే, మరి ఏం మాట్లాడవేమి అని. ఆయనకి ఆశ్చర్యంగా ఉంది. ఏమిటిది, నేను గవర్నర్ని కదా, గవర్నర్ అయినా నాకు వీళ్ళందరూ వచ్చి పితూరీలు చెప్తున్నారు గనుక నాకు చెప్పుకో అయ్యా, వీళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నారండి, వీళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారండి అని చెప్పు చెప్పు అని ఆయనే ఎత్తిచ్చిన ఏమన్నాడు, ఏం బలకలే. ఆడి కోపం వచ్చింది. ఏమి ఇది, ఈ మనిషికి నేను గవర్నర్ తెలియడం లేదా, నా పవర్స్ తెలీదా, నాకుండే శక్తి తెలీదా, నాకుండే సామర్థ్యం తెలీదా, నాకు ఒక్క మాట చెప్తే సార్ నువ్వే చూడండి అయ్యా, నువ్వే చూడయ్యా అని అంటే సరిపోతుంది కదా, మరి అడిగి నా అంతటి నేను ఎత్తిచ్చినా కూడా అడగడే అని అప్పుడు ఆయన పవర్ చూపెట్టినాడు. ఏంటిది, నిన్ను బంధించడానికి నిన్ను విడిపించడానికి నాకు శక్తి ఉంది తెలుసా, నిన్ను బంధించడానికి నిన్ను విడిపించడానికి నాకు శక్తి ఉంది తెలుసా అంటే వెంటనే ప్రభు అన్నాడు, అప్పుడు నోరు తెరిచాడు. అంతసేపు మాట్లాడినాడు, అప్పుడు ఎందుకు మాట్లాడినాడు, మన కొరకు, ఈ యుగంలో యుగాంతమంది ఉన్నటువంటి మనం నేర్చుకోవడానికి. ఏమన్నాడు, అబ్బాయి పైనుండి అధికారం రాందే నువ్వు నన్ను బంధించలేవు, నన్ను విడిపించలేవు. లోకంలో ఏ మానవుడైనా, ఏ రాజైనా, ఏ అధిపతి అయినా, ఎవరైనా వారు ఎంత ప్రయత్నించినా దేవుని యొద్ద నుండి అనుమతి రాకపోతే ఎవడు మనకు కీడు చేయలేడు, ఎవడు మనకు మేలు చేయలేడు. ఈ రహస్యం నేర్చుకుంటే ఎప్పుడు కూడా ఎవరికైనా మనం దాసులం కాము. దేని విషయం కూడా కలవరపడినక్కర్లే, దేని విషయం కూడా ఆందోళన పడినక్కర్లే. సమస్తమును చూస్తున్న ప్రభువుకి అప్పచెప్పు. ప్రభువు నేర్పించాడు. ఆయన బాధపరచబడి వారిని బెదిరింపక ఏమని, నేను దేవుని కుమారుని తెలుసా, ఎవరిని అనుకుంటున్నావు, దేవుని కుమారుని, మా నాయనతో చెప్తే 12 వ్యూహములు వస్తాయి అబ్బాయి అని అనకూడదా, అనలే. ఆయన వారికి ఏం జవాబు చెప్పకుండా ఆయన చెప్పాడు, ఏమనంటే నాయందు విశ్వాసం ఉంటే, మీరు నాయందు విశ్వాసం ఉంటే, మీరు నాయందు ఉంటే, నేను నా వాక్యం మీలో ఉంటే మీకు ఏది కావాలని అడగండి నేను ఇస్తాను. ఎవరు చెప్తారండి ఈ మాట? ఆయన చెప్పిన మాట ఏది, మీరు తండ్రిని ఏది అడుగుదురో తండ్రి కుమారుని మహింపరచబట్టుకై దాన్ని చేస్తాను. అనుభవం లేని వారు ఉన్నారు లోకంలో. ఈ అనుభవం లేని నామకార్థ క్రైస్తవులు లేక నామకార్థ విశ్వాసులు దేవుడి పేరు చెప్పుకునేది మా కార్యాలన్నీ చేస్తారు. ఏమంటే దేవుడి పేరు చెప్పుకుని, దేవుడి పేరే చెప్పేది, దేవుడి పేరు చెప్పుకునేది, కార్యాలు చేసేది నువ్వా ఆయన? మా ఊర్లో మీరా సాహిబ్ అని ఉండేవాడు, ఆయన శాండో డ్రిల్ మాస్టర్, ఆయన డ్రిల్ మాస్టర్ కనుక ఆయన కారు నాపేవాడు జుట్టు కట్టుకుని. ఆ జుట్టు నాకున్నట్టే ఉండేది, కొట్టి జుట్టు, దానికి తాడు కడితే అక్కడే అవుతుంది. 10 మంది యవనస్తులందరూ పట్టుకునేవాళ్ళని, బుర్రు 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 అంటుంటే రే పట్టుకోలే గట్టిగా పట్టుకున్నవాళ్ళు వాళ్ళు ఆపినట్ట నువ్వు ఆపినట్ట అని అనేక పర్యాయాలు దేవుడి పేరు చెప్పుకుని మనం పనులు చేస్తాం, మన ప్రయత్నాలు చేస్తాం, మన యత్నాలు చేస్తాం, దానివల్ల మనం విఫలం. ఏం కారణం అంటే ప్రభు కార్యాన్ని ప్రభుకు అప్పచెప్పండి. ప్రభు కార్యానికి ఆయన శక్తి లేని వాడు కాదు, ఆయన దుర్బలుడు కాదు, ఆయన బలహీనుడు కాదు, ఆయన సమస్తము చేయగలవాడు. ప్రభు మీదనే నా ఆధారం, మా శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మా దిక్కు. ప్రభువా నీవే మా దిక్కు, నీ మీదనే ఆధారపడుతున్నాం, నీ వైపునే మేము చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నారు. ఎవరు వాళ్ళని విడిపించేది? ఎవరు విడిపించలేరు, ఎవరి వల్ల కాదు. అశక్యమైన కార్యం, అసాధ్యమైన కార్యం. యోసేపు ప్రభావం చేత వారిని ఐగుప్తుకు తీసుకొచ్చాడు. కానీ ఎంతమందిని? 70 మందిని. ఇప్పుడు చూస్తే 6 లక్షల కాల్బలం అయిపోయింది. ఎవరు విడిపిస్తారు? ఇది శక్తిహీన కార్యం కనుక వాళ్ళు ఏం చేశారు? వారు యెహోవా యొద్ద మొరబెట్టారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నిర్గమకాండం 3:7. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతిని. నీకెందుకు చింత, నీకెందుకు దిగులు, నీకెందుకు వ్యసనం, నీకు ఏమైపోతుందో అనేటువంటి ఆందోళన నీకెందుకని? ఆయనకి లేనిదే నీకు వచ్చిందా? కనుక ఈ దినాల్లో ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాచేవాడు ఆయన, సంఘాన్ని భద్రపరిచేవాడు ఆయన మీద ఆధారపెడతాం. గనుక యెహోవా ఏమన్నా అంటే ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా నేను చూచాను.
నువ్వు అనుకుంటున్నావు, మీరు అనుకుంటున్నారు, నిరాశపడుతున్నారు. మేము ఎవరు దిక్కు, ఎవరు దీన్ని చూచేది, దీని విషయం ఆలోచించేది ఎవరు? ఆయన నిశ్చయంగా చూచాను. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి మొర విన్నాను. పనుల్లో వారిని కష్టపెట్టే వాళ్ళ మీద తిరుగుబాటు చేయలే, వాళ్ళు ఎదురు తిరగలే, వాళ్ళు యుద్ధం చేయలే. వారు పనుల్లో వారిని కష్టపెట్టే వారి యొక్క పనులు నేను నిశ్చయంగా చూచాను. వారి మొరను వింటిని, వారి మొరను విన్నాను. దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అరే ఎంత చక్కని మాట, ఎంత మంచి మాట. వారి దుఃఖాలు, వారి వ్యసనాలు, వారి యొక్క మూలుగులు ప్రభువు విన్నాడు. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఇప్పుడు నేను ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం అనగా కనానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివ్వీలకు, యబూసీలకు నివాస స్థానం. రాక్షసులు వాళ్ళు, కనానులో ఉండేటువంటి జనాంగం రాక్షసులు. వారి ఎదుట మనం మిడతల్లాగా ఉన్నాం. గరికి మిడతల్లాగా ఉన్నా కూడా నేను వారికి ఇచ్చిన ఆ దేశాన్ని, వారికి నివాస స్థానం పాలుతేనలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించడానికి దిగి వచ్చి ఉన్నా. నేను మిమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నీకు చేస్తాను. అయ్యా అక్కడ కన్ననీయులు ఉన్నారే, ఎవరైనా ఉండి నేను తీసుకొచ్చి ఇస్తాను. వారి కన్ననీయులు, రాక్షసులు, అక్రమస్తులు, దౌర్జన్యపరులు అయినా కూడా పర్వాలేదు, నేను తీసుకొస్తానుగా. మీకెందుకు చింత? ప్రభు బిడ్డలారా, ప్రార్థన యొక్క అవసరం అదే. అందుకనే మనం నెలకు ప్రార్థనకు చేరేది. ఏదో నిన్న చెప్పినట్టుగా సరదాగా 10 మంది కూర్చుకొని కాస్త పాటలు పాడుకోవడానికి, తపల కొట్టుకోవడానికి, హార్మోనియాలు వేసుకోవడానికి కాదు ఇక్కడ చేరేది. వాయించకూడదని నేను చెప్పడంలే. ప్రభు యొక్క పాదాల దగ్గర పట్టు, ఆయన ప్రార్థన చేయి. ఇక్కడికి వచ్చి బాతాకాని కొట్టడానికి కాదు వచ్చింది, లేకపోతే రేడియోలు రిపేర్ చేసుకోవడానికి, మైకులు రిపేర్ చేసుకోవడానికి, సిటీకి వచ్చినామని చెప్పి చెన్నాల చుట్టూ తిరగడానికి కాదు మీరు వచ్చింది. ఎందుకు వచ్చారు? ప్రతి నెల రావడానికి. అయ్యా మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, మా కష్టాలు ఇలాగ ఉన్నాయి, మా శ్రమలు ఇలాగ ఉన్నాయి, ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఇలాంటి ప్రతికూలతలు వస్తున్నాయి, సంఘంలోనే కొంతమంది ఎలా చేస్తున్నారు, కొంతమంది సంఘ పెద్దలు మమ్మల్ని చాలా బాధపరుస్తున్నారు, కొన్ని చోట్ల కొంతమంది సేవకులు, సంఘ నాయకులే మమ్మల్ని ఇలా చేస్తున్నారు. ప్రభువా మమ్మల్ని కరుణించు. ఏమన్నాడు అక్కడ? అహంకారుల నిందయు, గర్విష్ఠుల తిరస్కారమును మా మీద అధికముగా వచ్చినది. మమ్మల్ని కరుణించో. వాళ్ళ తిరస్కారం, వాళ్ళ నిందలు నీకు వస్తే వాళ్ళతో పోటాడాలి, కానీ నన్ను అడుగుతావేమయ్యా? నువ్వు ఉంటే చాలు, వాళ్ళతో మాకు అక్కర్లే. అహంకారుల నింద, వాళ్ళ అహంకారులు. మేమే కావాలా, మేమే గొప్ప వాళ్ళగా ఉండాలా, మేమే నాయకులుగా ఉండాలా, మేమే అధిపతులుగా ఉండాలనేది వారి బుద్ధి. అహంకారులు, అహం అంటే నేను, అహంకారులు అంటే నేనే అనుకుని అతిశయించేవారు. అహంకార నిందయు, గర్విష్ఠుల తిరస్కారమును మా మీద అధికంగా వచ్చింది. మరి ఏం చేయమంటావు? మమ్మల్ని కరుణించు, నీవు మమ్మల్ని. అదే ప్రార్థన. ప్రభు బిడ్డలమైనటువంటి మనం ఈ మాట నేర్చుకోవాలా. గనుక ఎందుకు అలా చేయడం లేదు చెప్పండి. నిన్న ముగించినాం ఈ అంశంతో. ఎందుకు అలా చేయలేకపోతున్నాం? ఏంటండి, ఎందుకు అలా చేయలేకపోతున్నాం? ఏమి ఎందుకు చేయలేకపోతున్నాం? అట్లా రాసి కదా మనోడు ఫెయిల్ అవుతున్నాయి 3 సార్లు 4 సార్లు. ఎందుకు? అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, గర్విష్ఠుల తిరస్కారం నింద మా మీదకి అధికంగా వచ్చినది, మమ్మల్ని కరుణించు అని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా మీద అక్రమాలు విస్తరిస్తున్నాయి, గర్విష్ఠులు, అహంకారులు మా మీద లేనిపోయిన చేస్తున్నారు, కనుక మమ్మల్ని ఏం చేయమంటావు అని అంటే, ఎందుకు చేరినాం? మమ్మల్ని కరుణించమని ఆయన యాచన చేయడానికి, ఆయన అడుక్కోవడానికి. అది మనం ఎరిగితే ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఉండడానికి అవకాశం. వర్తమానం ఇయగానే ఎవరి పాటికి వాళ్ళు లేచిపోతారు. ప్రార్థనలో ఉండే శక్తి ఎరగడంలే. అనేకులు ఏంటంటే వారు, ప్రముఖులు ఏంటంటే వారే ప్రార్థన కూటానికి రారు. ఏం కారణం అంటే ప్రార్థన శక్తి నెరక. మనం చేయగలవులే, ఏమయ్యా రాలేదు అని అంటే, బ్రదర్ ఈరోజు స్లాబ్ వేస్తా అన్నారు కానీ కూలి వాళ్ళు వస్తా అన్నారు అందుకని రాలేదు. ఈ స్లాబ్ ముఖ్యమా, ప్రార్థన ముఖ్యం? స్లాబ్ వారం రాడు ఆపు పర్లే, ప్రార్థన పోతే ఎట్లా? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎరగడంలే. నువ్వు ఎరగలేవు కనుక నీ సంఘం కూడా ఎరగడం. అందుకనే సంఘంలో ఆదివారం నాడు క్రికెట్స్ వస్తారు, సమృద్ధిగా అన్ని మూలు నిండిపోతారు. ప్రార్థన కూడడానికి అంత వస్తే 10 మంది కూడా రారు.
అందుకని ఎవరు నేను అడిగితే మీ సంఘం ఎట్లుందని అడిగే ముందు బదులు ఈ మాట అడగాలి, ఏమని? ప్రార్థన కూటానికి ఎంతమంది వస్తారని అడగాలి. ఏం కానివ్వండి, నీకు లేదే ప్రార్థన మీద వాళ్ళకి ఏముంటుంది? దైవ ప్రియమైన దేవుని సేవకులారా, సంఘ కాపురులారా, నీవు ఈనాడు ప్రభు యొక్క పాదములను ఆశ్రయిస్తే మన సంఘాలు క్షేమంగా ఉంటాయి. మన పరిశోధనలో మన పరీక్షలన్నీ కూడా చక్కబడతాయి. అన్ని విషయాల్లో మనకు విజయం రావడానికి ప్రార్థనే అవసరం. ప్రార్థన భక్తికి గురుతు, మంచి గురుతు. కనుక ప్రార్థనే భక్తి గుర్తు. ప్రార్థన లేకపోతే సమస్తం నిష్ప్రయోజనం. ప్రార్థనలోని శక్తి నెరగలేము. ఆ ప్రార్థనలోని శక్తి నెరక అనేక పర్యాయములు దాన్ని మిస్యూజ్ చేస్తున్నాం, తప్పుగా భావిస్తున్నాం. మా ఊర్లో ప్రేమగల మిషనరీ ఉన్నాడు, చాలా ప్రేమగలవాడు. ఓ రోజు మా ఇంట్లో పాము వచ్చింది, పెద్ద పాము. మా ఇంటి దొరగారి ఇంటి దగ్గరే మా ఇల్లు. కనుక పరిగెత్తుకుని వెళ్ళిపోయి, అయ్యా దొరగారు, మా ఇంట్లో పెద్ద పాము వచ్చిందండి, అయ్యా పాము వచ్చిందండి, పరిగెత్తు నేను వస్తున్నానని చెప్పి గన్నెత్తుకొచ్చి ఎక్కడమ్మా అని అది బయటకు వచ్చింది. తీసుకొట్టాడు. దేంతో? గన్నెందుకు? దాంతో కొట్టేప్పుడు అది ఇరిగిపోయింది. గన్ ఇరిగిపోతే పోలీస్ కంప్లైంట్ అవుతుంది. ఎందుకు నువ్వు గన్ ఎందుకు తప్పుగా వాడినావని. పాము వచ్చిందండి. పాము వస్తే కాలడానికి లోపల కేపు లేదండి, అదే తుపాకీ దానిలో ఉండి మందు పోయిందండి, అది పోయింది కాబట్టి ఇంకేం తోసగా కొట్టినానండి. ప్రియులారా, తుపాకులు వాడండి, దేవుడు తుపాకినిచ్చాడు. తుపాకిని అక్కడ పెట్టుకుని దాన్ని తీసుకొడితే ఏమైంది? పాము దొరకలే, తుపాకి ఇరిగిపోయింది, ఆయన అరెస్ట్ చేశారు. ప్రభు బిడ్డలమైన మనం ఈ దినాల్లో అనేక పర్యాలు ప్రార్థన శక్తిని ఎరక్క పాటుపడుతున్నాం. ప్రార్థనాభ్యాసం. భక్సింగ్ గారు ఏమి, ఆయనకేం ప్రత్యేకమైన కొమ్ములు వచ్చాయా? లేకపోతే ఆయన వేసుకున్న డ్రెస్ వేసుకుంటే సరిపోతుందా? లేకపోతే ఆయన బాణి పాటగా పాడించినట్టు కాదు. ఏమిటి భక్సింగ్ గారిలో ఉండే గొప్పతనం అంటే ప్రసంగంగా ఆయనకు మంచి ప్రసంగాలు వచ్చు, కానీ అప్పుడు ప్రముఖులైనటువంటి ప్రసంగికులు ఉంటారు. కానీ ఆయనలో ఉండే విశ్వాసపూర్వకమైన ప్రార్థనాభ్యాసం. ఈ దినాల్లో భక్సింగ్ గారి దర్శనాన్ని మాత్రం బాగా అనుసరిస్తున్నాం. ఆరాధన అయిన తర్వాత రొట్టె విరుచుట అయిన తర్వాత క్లోజింగ్ మెసేజ్ అయిన తర్వాత ప్రొసెషన్ అన్ని బాగానే ఉన్నాయి. మా ఊర్లో పట్టుకున్నారు మమ్మల్ని కర్నూలు. ఏమయ్యా, భక్సింగ్ గారు ఉండగానే 3 ప్రసంగాలు తీసి 2 ప్రసంగాలు వేస్తున్నారు. ఏమి మరి ఆయన ఇచ్చిన దర్శన ప్రకారం 3 ప్రసంగాలు ఉండాల్సిందే. కొంచెం కనుక మిస్ అయితే ఒప్పుకోవడంలే. మరి ఎన్ని నేర్చుకుంటున్నారు? ఆయనకున్న విశ్వాసం నీకుందా అంటే అది లేదు. మరి ఏం చేద్దాం? మరి కొట్టు, దేన్ని తుపాకుతో కొట్టు, సరిపోతుంది. ప్రభునందు ప్రియుడా, ప్రార్థన జ్ఞానం ఎరిగి ఉంటే, ప్రార్థన అనుభవం ఎరిగి ఉంటే లోకంలో ఏ కలవరానికైనా చూడలేదు. ఏ విధమైన నువ్వు సేవకుడు ఉండి నీ సంఘంలో ఉండే సంఘ పెద్దలు నిన్ను ఏడిపించడానికి ఏం పర్వాలేదు. నువ్వు ఒకవేళ సంఘస్థుడు వేయండి, నీ నాయకులు ఏంటంటే వారు నిన్ను ఒకవేళ అక్రమంగా అన్యాయంగా చేసినా కూడా దానికి ఏమాత్రమైన చింతలే. ఈనాడు ఎవరికి రిపోర్ట్లు చేయనక్కర్లే, ఎవరికి ఉత్తరాలు రాసుకోనక్కర్లే. అయ్యా మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, వాళ్ళే అధికారులు అయితే ఇంకెవరికి రాస్తాం ఉత్తరాలు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే దేవుడే నీ పక్షంగా తన కార్యం నెరవేరుస్తాడు. ఇది కథ కాదు, ఇది అనుభవం. ఈ అనుభవం నీకు లేకపోతే నీ జీవితంలో అపజయమేది. అయితే ఒక కండిషన్ ఉండాలా. ఇప్పుడు మనకి ఆ కండిషన్ ఏంటది? మీరు నా యందును, నా వాక్యం మీ యందును నివసించిన యెడల మీకు ఏది కావాలనో అడగండి, నేను ఇస్తాను. కనుక మనం ఆయన మనలో ఉండాలంటే ఏం చేయాలా? ఆయన మనలో ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. పాత ఉంటే ఆయన రాడు. మనం ఖాళీ చేసుకోవాలా. మనలో ఉండేటువంటి ప్రతి విధమైన అక్రమం, దేవునికి అయిష్టమైన వాటిని విసర్జించాలా. ప్రభు రక్తంతో కడుగుపడా. నేను నిన్ను కడగని ఎడలా నాలో నీకు పాలు లేదు. కనుకనే మనం కడుక్కొని మనం శుద్ధి చేసుకొని ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ సన్నిధిని మనం కనుక ఉంచుకుంటే మనం ఏదైనా చేయగలం. మొదటిగా నువ్వు ఆయన దర్శించాలంటే, నువ్వు ఆయన ప్రార్థన చేయాలంటే మొట్టమొదట నిన్ను చక్కపరుచుకోవాలా, నిన్ను సరి చేసుకోవాలా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మొదటి యోహాను 3:22 చదవండి. మనం ఆయన ఆజ్ఞలు, అది ముఖ్యం. ఊరికెన్ని మాటలు చెప్పడం కాదు, పాటలు పాడడం కాదు, బోధలు చేయడం కాదు. బోధలు 5 అంశాలు 7 అంశాలు చేయవచ్చు,
నేను చేయకూడదని కాదు, మంచిది, అన్ని ఉండొచ్చు. కానీ నీవు మొట్టమొదటి సంగతి ఏంటి? నీవు ఆయన ఆజ్ఞలను గైకొనేళ్ళ. మీరు ఆయన ఆజ్ఞను గైకొనేళ్ళ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసిన ఎడలా ఏది అడిగినను దొరుకును. ఇప్పుడు ఇది కండిషనల్, ఓ షరతు. నీవు ఆయన ఆజ్ఞలు గైకుంటే, రెండు, ఆయనకి ఇష్టమైనవి చేస్తుంటే నువ్వేది అడిగినా ఇస్తాను. మీ నాయనందా అంతే కదా, నీ భర్తనా నీ భార్య అయినా అంతే కదా. వాళ్ళకి ఇష్టంగా ఉంటే వాళ్ళు ఏదైనా పెడతారు, వాళ్ళకి ఇష్టంగా ఉంటే ఏదైనా చేస్తారు. నువ్వు ప్రభుకి ఇష్టడిగా ఉండకుండా ఉంటే ఆయన ఏమిస్తాడు నీకు? నీకు ఆయనకి ఇష్టడిగా లేకపోతే ఏ ముఖం పెట్టుకుని ఆయన జరిగిపోతావు? చదవండి 21వ వచనం. ఎవరు చెప్పనక్కర్లే, మన బతుకు మనకే తెలుసు, మన జీవితం మనకే తెలుసు. కనుక మన హృదయం మన మీద దోషారోపణ చేయని ఎడలా, దోషారోపణ చేస్తే ధైర్యం లేదు. ఏమనంటే ఏ ముఖం పెట్టుకుని వెళ్దాం, ఏ ముఖం పెట్టుకుని వెళ్తామని. నువ్వు వెళ్ళినా ఆయన రాని. కారణం ఏంటి? ఆయన దృష్టికి యోగ్యమైన చేయడం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ 7:9 చదవండి. ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినట్లా ఘనమైన నీ నామం గురించి నీవు ఏమి చేయదని ప్రార్థింపగా. ఎంత పిటి! ఎవరి మీద? ఎవరి మీద పిటి? దేవుని మీద. దేవుని మీద దయ తెలుస్తున్నాడు. అయ్యా ఎవరు? యెహోషువ భక్తుడు. రేపు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మా మీద పడి నీ మమ్మల్ని అవమానం చేస్తే పాపం నీ ఘనమైన నామం గురించి ఏం చేస్తా? దేవుని కోపం వచ్చింది. ఏంటి నువ్వు చేసే ప్రార్థన? ఇది నాలో కొంతమంది ప్రార్థన చేస్తారు, మోకాళ్ళ కళ్ళు మూసుకుని దూషిస్తుంటారు. నేను చెప్పినాను కదా, మా ఊర్లో పెద్దగారు మోకాళ్ళకి దంచేస్తున్నాడు. ప్రభువా ఈ సేవకుని పాడు చేయి ప్రభువా, సేవకుని గుణపరచు ప్రభువా, మనం ప్రభుత్వ గర్విష్ఠులు అయిపోతున్నారు. ధైర్యం, దేవుడి ముందు ఎట్లా ప్రార్థన చేయాలన్న భయంలే. అధికారి ముందు, ఓ పెద్ద ముందు మాట్లాడలేము. దేవుని ముందు దర్జాగా మాట్లాడే సృష్టి ప్రకారం అది పద్యం కాదు, వచనమోయ్. డాన్స్ చేస్తున్నాడు. నేను పోయి అడిగిన తట్లేపి, ఏం బ్రదరా ప్రార్థన? మోకాళ్ళు వినావు, కళ్ళు మూసుకున్నావే కానీ దూషణ చేస్తున్నావే ఏంటనంటే, నీకు పులిపిడి దొరికింది, నువ్వు దాంట్లో దంచుతున్నావు, నాకు మోకాళ్ళు దొరికినాయి, ఇక్కడ దంచుతున్నాను. దంపుడుతో సరిపోయి మన బతుకు. వాడు అక్రమస్తుడై వాడు నిన్ను దంచుతున్నాడు, చెడ్డోడు వాడు. నువ్వేం చేస్తున్నావు? నీ మంచిదనం ఏముంది? నువ్వు దంచుతివి, ఆడు దంచే నువ్వు దంచే, ఇద్దరిని కలిపి ఆయన దంచుతాడు. బిడ్డల మీద మనం అనే పర్యాయం ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన యొక్క గొప్పతనం, ప్రార్థన యొక్క శక్తిని, ప్రార్థన యొక్క పరిశుద్ధతను, ప్రార్థన యొక్క నిజమైనటువంటి మాధుర్యతను గుర్తించలేకపోతున్నాం. అందువల్లనే గరికి ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయం నీ మీదనే దోషారోపణ చేస్తుంటే ఆయన ఎదుట ధైర్యం మీద గల్లవాడు ఎట్లా అవుతావు? గరికి ఇప్పుడు ఏమన్నాడు? యెహోషువని ఏమన్నాడు? రే నువ్వు ఘనమైన నామాన్ని గురించి ఏం చేస్తావని దేవుడిని గురించి అంటుంటే దేవుడు ఏమన్నాడు? నేను ఏమన్నాడు? లెమ్ము ప్రార్థన గడ్డింపు లే. నీవేళ ఇక్కడ ముఖం నేల ప్రార్థన బ్రదర్, ప్రార్థన కాదు. మోకాళ్ళుకునేది ఎందుకు నేలం ముఖం మోపుకుంటావు? ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారు. పో ముందు ఇశ్రాయేలీయులు పాపం చేశారు, ముందు అది చక్కపరుచుకో. అది చక్కపరుచుకోకుండా మళ్ళీ ఏదో పెద్ద ప్రార్థన చేస్తుంది. నేనేం చేసేది నీకు తెలుసా? ప్రభు విడదమేంటి? నువ్వు అనేక పర్యాయములు ప్రభు యొక్క సన్నిధిలో మనలో పాపం పెట్టుకొని, మనలో చెడుతనం పెట్టుకొని, మనలో అక్రమం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవునికి అది ప్రార్థన కాదు, కానీ ముఖం నేలను మోపుకోవడమే. ప్రభు బిడ్డలమైన మనం ప్రార్థనాభ్యాసం కలిగిన వారమే బహు జాగ్రత్తగా ప్రార్థన చేయండి. ఆత్మీయత లేకపోవడం వలన అనేకమైన కలవరాలు రావడానికి గల కారణం. ఆత్మీయత లేకపోవడం వలన ఏ అధికారి అయినా అక్రమంగా ప్రవర్తించడం, ఆత్మీయత లేకపోవడం వలన ఏ దాసుడైనా తను తాను తగ్గించుకోలేకపోవడం కారణం అది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన మీకు ఏది కావాలనో అడగండి.
అప్పుడు ఆయన మీకు దయచేయడానికి అవకాశం ఉంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, 2వ రాజులు 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి వచనం నుండి చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా, మరణకరమైన రోగం, బహుశా క్యాన్సర్ ఏమో, లేకపోతే ఇంక బాగాని రోగం. ఎక్కడ కొన్ని రోగాలు బాగావు, ఎక్కడికి వెళ్ళినా బాగావు. ముందు కర్నూలు అంటారు, అదైన తర్వాత కర్నూలు కాదండి, ఇది హైదరాబాద్ పోవాలి. ఎక్కడికి పోవాలా? అప్పుల ఆసుపత్రికి బాగా అవుతుంది. అప్పుల ఆసుపత్రి అంటే, అప్పుల ఆసుపత్రి అంటే అడిగి పోతే అప్పులు అవుతాయి అన్నమాట. ఏంటి అప్పుల్లో ముందు 1,50,000 పెట్టి తర్వాత ట్రీట్ చేస్తామంట. భయంకరం. హైదరాబాద్ పోయినామంటే 3 లక్షలే ఇక చాలే. కనుక అనేకమైన వైద్యులు అక్కడ కాలేదంటే అక్కడ కాకపోతే మెడిసిన్ రకరకాలు బెంగళూరుకి వెళ్ళు, అక్కడ చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా బాగా కొన్ని రోగాలు. అలాంటి రోగం వచ్చింది ఎవరికి? హిజ్కియాకు మరణకరమైన వ్యాధి రాగా ఆమోజు కుమారుడును ప్రవక్త యెషయా అతని యొద్దకు వచ్చి, యెషయా వచ్చాడు, దేవునికి ప్రవక్త వచ్చాడు. ఎందుకు వచ్చాడు? బాగు చేయడానికి కాదు, చెప్పుకోవడానికి వచ్చాడు. చదవండి. మేము మాత్రం ఏం చేస్తాం? ఆయన ఏం చెప్తే చేయాల్సిందే కదా. మేము వచ్చి అన్నొచ్చి నా నెత్తిని చేయి పెడితే, స్వామి నీ నూనె రాసి ప్రార్థన, నూనె కాదు నెయ్యి రాసి ప్రార్థన చేసిన నీకేడ బాబు. ప్రభు అనుమతి లేకపోతే, ప్రభు యొక్క దయగల హస్తం లేకపోతే ఏం చేస్తావు? కనుక ఇప్పుడు దేవునికి సేవకుడైనటువంటి యెషయా వచ్చి చదవండి. నీవు మరణమవుతున్నావు, అబ్బాయి నువ్వు మరణం అవుతున్నావు, బ్రతకవు, నువ్వు బ్రతకవు. కనుక నీ ఇల్లు చక్కపరుచుకో, ఏమేమి వీలునామా రాస్తావో అన్ని రాసేసుకో, ఎవరెవరికి ఏం చేస్తావో రాసి. ఆ మాట అంటే అయ్యా దైవజనుడా, దేవుని సేవకుడా, దయచేసి నీ చెయ్యి నా నెత్తిన పెట్టయ్యా, అయ్యా నేను మీరు సిలువేయ్యా. చాలా మంది పాపం కొబ్బరి నూనె సీసాలు తీసుకొచ్చుకుంటారు. ఇంకొంచెం ఉన్నవాళ్ళు కొబ్బరి నూనె కూడా దారు, ఒలివ నూనె తెచ్చుకుని ప్రార్థన చేయన్న అమాయకులు బాగా నేర్పించి పెట్టినారు. పలానా మిషన్ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ పేర్లు చెప్పడం మంచిది కాదు కనుక వాళ్ళు ఆ సీసాలు తెచ్చుకోమంటారు. ఆ సీసాలు తెచ్చుకున్న తర్వాత నేను అడిగిన అమాయకులు కదా, ఏమక్క నిన్ను గురించి ప్రార్థన చేయమంటావా, నీ సీసానికి వచ్చి చేయమంటావా? పాపం తెలియదు కదా, సీసానికి వచ్చే చేయాలి. ఏం కారణం అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ సీసాను ప్రార్థన చేస్తాం, ఈ సీసా మీ దగ్గర పెట్టుకోండి, ఈ సీసా రాసుకుని ప్రార్థన చేసుకోండి, ఎక్కడ నొప్పి ఉందో అక్కడ రాసుకోండి పోతుంది. ఇదేం ఆయింట్మెంటా లేకపోతే పెయిన్ బామ అలా నేర్పించి పెట్టినారు కొంతమందికి. నూనె అంటే అక్కడ ఉండే వాక్యం వేరు. ఆ విధంగా తమ ప్రయత్నం చేత అది చచ్చిపోతుందని అనే ఉద్దేశం కాదు. ఇప్పుడు విషయం ఏమైంది? దైవజనుడా నువ్వు దయచేసి నూనె రాజు ప్రార్థన చేయ. మీకు తెలియదేమో, నాకు తెలుసు. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఓ సిఎస్ఐ పాస్టర్ గారి తల్లి, ఆమె పేరు చెప్పమంటే చెప్తాను కానీ ఇక్కడ ఎవరన్నా బంధువులు ఉంటారేమో. ఇప్పుడు ఆమెకు రక్తం వస్తుంది చేతిలో, విన్నారా ఎప్పుడైనా? ఆమెకు ప్రార్థన చేస్తే అరచేతుల్లో రక్తం వస్తుంది. ఆ రక్తం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం అని చెప్తుంది. ఆ రక్తం చేస్తే ఏం చేస్తారు? సీసా తెచ్చుకుని ఒలీవ నూనె తెచ్చుకుంటే దానికి రాసిస్తుంది. ఇట్లా దానికి అది కానీ పూసుకుంటే ఏ రోగమైనా పోతుందని. కనుక అనేక పర్యాలు బోధకుల వలన మన వలన అవుతుంది అన్నట్టుగా అనేక పర్యాలు చేస్తుంటాం. శిలువ యేసు రక్తమును చేయం, ప్రభువైన యేసు రక్తము చేయం, సైతాను క్రియలను నాశనం. శిలువ వేస్తే పోతుంది. అనేక పర్యాలు కాని ప్రయత్నాలు చేస్తాం. దేవుడు సెలవిచ్చిన మాట తీసుకునిరా, ప్రభు యొక్క పాదం దగ్గరరా, నిజమే మరణం తప్పించరా. ఓ దేవునికి శక్తి ఉంది, అయితే ఆయన చిత్తానుసారం. కనుక ఇప్పుడు రాగానే యెషయా అన్నాడు, నువ్వు చస్తావు, నువ్వు బ్రతుకు, ఇల్లు చక్కపరుచుకో అంటే అయ్యయ్య యెషయా అని అనలే. ఏమన్నాడు? గబుక్కని అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, అంటే ఏమని అర్థం? ఈయన తట్టు తిప్పడం మానేశాడు. సరేలే చస్తానా, సరేలే నీకెందుకు, నీ పాటికి నువ్వు అన్నాడు. మనుషుల్ని ఆశ్రయించబాకు, మనుషులు నీకేం చేయలేరు, మానవులు నీకేం చేయలేరు. వారు ఎంత శక్తి సంపన్నులైనా, ఎంత ప్రభావం గలవారైనా మానవుని వల్ల కాదు, మానవుని శక్తి కాదు. ఎరిగినాడు హిజ్కియా. గోడ తట్టు తిరిగాడు. ఏముంది గోడ తట్టు? ఏం లేదు. మనుషులందరూ యువతల వైపు ఉన్నారు. గోడ తట్టు తిరిగి ఏమని ప్రార్థన చేశాడు? చదవండి. యథార్థ హృదయునై సత్యముతో నీ
ముఖ్యం. యథార్థవంతుడనై సత్యముతో నేను ఎలా నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎలా జరిగించినాను, కృపతో జ్ఞాపకం చేసుకున్నామని నిన్ను అడగడానికి నాకు శక్తి లేదు, నిన్ను కమాండ్ చేయడానికి నాకు శక్తి లేదు, చూసుకో అని అనలేను. కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన. దయా ఒకసారి నా ఫైల్ చూడు, నా బ్రతుకు చూడు, నేను చెప్పుకోవడం కాదు, కృపతో నీవు దర్శించు. యథార్థుడై సత్యముగా నేను ఎలా ప్రవర్తించాను, సమస్తమునికి ఇష్టకరముగా ఎలా నడుచుకున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించగానే హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసేటప్పటికి వెంటనే ఇన్ఫర్మేషన్ అక్కడికి పోయింది. ఎక్కడికి చదవండి. యెషయా నడివిశాలలో నుండి అతనికి వెళ్ళక మునిపే పడమటింట్లో ఉన్నాడు, జబ్బుపడి అక్కడి నుంచి వెళ్తున్నాడు, హాల్లో నుంచి పోతున్నాడు, ఇంకా నడివిశాలు దాటలే. అప్పుడు వెంటనే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై యెషయాకు ఇలా చెప్పాడు. ఏమని? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, యెషయా నువ్వు నా ప్రజల అధిపతి అయినటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళి, ప్రజల అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్ళి మాట చెప్పు. చెప్పినాను కదా, నువ్వు చెప్పమన్నావు, చెప్పినాను కదా. ఏమని? నువ్వు చస్తావు, నువ్వు బ్రతకవు, ఇల్లు చక్కపరచుకోని చెప్పినాను, నీవు మరలా ఇచ్చినాను, పో చెప్పు. ఏమని? చదవండి. నీవు తిరిగి నీ పితడైన దావీదుకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ పితడైన దావీదుకు దేవుడు ఏంటి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచు చూచుకుని, నీవు కన్నీళ్లు విడుచుడు నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. మూడవ దినమున నీవు యెహోవా మందిరానికి ఎక్కి, మూడవ దినమున యెహోవా మందిరానికి ఎక్కెళ్తావు. ఇంకా 15 సంవత్సరంలో 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసిన నీ జీవితం. ప్రియ సహోదరుడా, ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడితే, ఆయన యథార్థంగా ప్రవర్తిస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మీరు నా యందును, నేను నా మాటలు మీ యందును ఉండిన యెడల మీకేది ఇష్టమో అడగండి, నేను ఇస్తాను. ప్రభు అంత గొప్ప వాగ్దానం ఇస్తే ఎందుకు నీవు తొందరపడతావు? దాని గురించి నీవు దీని గురించి ఎందుకు కలతపడతావు, కలవరపడతావు? మానవునికి అసాధ్యమైంది, దేవునికి సాధ్యం కనుక ఆయన సెలవిచ్చినాడు, వెళ్ళు, నువ్వు వెళ్ళు, వెళ్ళి చెప్పు. వచ్చి చెప్పాడు. ఏమి ఆయన మళ్ళీ వచ్చినావు? హిజ్కియా అటు తిరిగాడు, తిరగడంలే. ఏమి ఎందుకు లక్ష్య వేయడంలే నువ్వు? ఆయన హిజ్కియా ఏమండి, దేవుడు నీకు ఒక వర్తమానం. అప్పుడు తిరిగాడు. ఏమిటి? ఏం వర్తమానం? నీవు చావు, నీవు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకుతావు, మూడో దినం దేవునికి మందిరానికి వెళ్తావు. నడిచి 15 సంవత్సరాలు నీకు, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాను. ప్రభునందు ప్రియుడా, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచే దేవుడు. ప్రభు ఏమైంటుంది? మనం విశ్వాసం కోల్పోయినా, నిన్న చూశాం కదా ఆ వాక్యం. ఏమని? తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు ప్రార్థన చేస్తుండగా ఆయన వారి మొరను ఆలకింపడా. ఎవరు విన్నారు? దేవుని లక్ష్యపెట్టుగా మనుషులు లక్ష్యపెట్టకుండా ఉండే అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు, అన్యాయస్తుడి న్యాయాధిపతి, వాడి దగ్గరికి మాటికి ఎవరు? విధవరాలు వెళ్తే విన్నాడు కదా. అలాంటప్పుడు దేవుడు, ప్రేమగల దేవుడు, తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు ప్రార్థన చేస్తే వారి మొరను ఎందుకు ఆలకింపడు? ఆలకించును. వారిని బట్టియే కదా. చదవండి. వారిని బట్టియే కదా, వారి విషయమే కదా ఆయన ఇంకా రాకుండా ఉండేది. ప్రార్థన చేస్తున్నాడు, నా కొడుకు బాగుపడిందాక, నా కూతురు రక్షించబడిందాక, మా ఊరు బాగుపడిన తర్వాత, మా ప్రైమ్ మినిస్టర్ మారు మనసు పోయిందాక, మా పలానాయన మారు మనసు పోయిందాక అని దైవభక్తులు ఏంటో వారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆలోచన చేస్తున్నారు. అయితే ఒక కొదువు ఉంది. ఏంటి? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొననా? అయితే వచ్చింది నష్టం. విశ్వాసం పోయింది, దేవుని మీద నమ్మిక పోయింది. నువ్వు మనిషి కుమారుడితో భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండ కనుగొననా? భూమి మీద విశ్వాసం ఉంటుందా? పోయింది. ప్రియులారా, విశ్వాసం కోల్పోయేది నాలో. దేవుని సేవకులమైనటువంటి మనకు దేవుడు ప్రార్థనాభ్యాసం పోయింది, ప్రార్థన పోయింది. ప్రేయర్ మీటింగ్ అన్న రోజు మాత్రమే ప్రేయరు, అంత మాత్రమే. లేదా ప్రేయర్ మీటింగ్ ఉందా అన్న నెలలో 2వ శనివారం దాటిన తర్వాత మంగళవారం బుధవారమే ప్రేయరు. అప్పుడు కూడా ఆ కాసేపు 9 గంటల నుంచి 1 గంట వరకే. అక్కడి నుంచి మళ్ళీ భజనే, అక్కడి నుంచి మళ్ళా ఇష్టానుసారంగా తిరగడమే పని. సాయంకాలం 3 గంటలకు ఎందుకు మీకు గ్యాపు?
ఉండేది ఒక్కరోజు కదా. ఆ ఒక్కరోజు పూర్తిగా ప్రార్థన చేయకూడదు. మళ్ళీ రెస్ట్. ఏం అలసిపోయినారా, ఎగిరినారా, గంతులు వేసినారా? గరిక దినాల్లో ప్రార్థనలో నిలవలేకపోతున్నాం. కొలసీలకు రాసిన పత్రికలో ఏమన్నాడు? ప్రార్థన యందు నిలకడగలవా. గరిక ప్రార్థనాభ్యాసం పోయింది, ప్రార్థనలో ఉండేటువంటి నమ్మిక పోయింది. ప్రియా సహోదరుని ఎవరైనా సరే, నేనెవరినైనా సరే, ప్రార్థన లేకపోవడం వల్లనే మన జీవితం నష్టపడుతుంది. ప్రార్థన లేకపోవడం వల్లే అన్య శోధనలు మనకు రావడానికి, ప్రార్థన లేకపోవడం వల్లే అనేకమైన విపత్తులు, వ్యాధులు మనకు రావడానికి లెక్క వెంటనే బాగుపడడానికి అవకాశం ఏర్పడింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. యథార్థంగా ప్రవర్తించడం వలన ఆనాడు హిజ్కియాకు స్వస్థత కలిగింది. ఇక్కడేమంటాడు? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో రాజు వచ్చి అడుగుతున్నాడు. ఏమని? ముందు రాజు వచ్చి అడిగాడు. 20 వచ్చిన అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా? దావీదు అన్యుడైన రాజు అడుగుతున్నాడు. జీవంగల దేవుని సేవకుడైన దానియేలు గుర్తించాడు, గ్రహించాడు. జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు ఏం చేస్తున్నాడు? చదవండి. నిత్యము నీవు సేవించున్న దేవుడు. నిత్యం దేవుడిని సేవిస్తున్నాడు. ప్రసంగాలు చేయడం కాదు, బోధన నేర్చుకోవడం కాదు, ఈయన కాపీ కొట్టి ఏదో కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు చెప్పడం కాదు. వినాలా? పెద్దలు చెప్పిన వాక్యం వినాల్సిందే. నిత్యము సేవించుని దేవుడిని రక్షించగలిగిన ఏమన్నాడు ఆయన? వెంటనే రక్షించగలిగినాడుగా, బ్రతికినాడుగా అనకూడదు. ఏమన్నాడు? చదవండి. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబరిచిన గనుక. అది ముఖ్యం. గలిగినే ముందు చదువుకున్నాం మనం చదివిన మాట ఇది. నేను నా దేవుని యొక్క నిర్దోషినిగా కనబడ్డాను గనక. అది మనం ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నాం గనుక మనకు ధైర్యంగా ఉన్నాం గనుక. ఇప్పుడు దానియేలును రక్షించింది ఏది అంటే నిర్దోషమైన జీవితం. నేను దేవుని దృష్టి నిర్దోషినిగా ఉన్నాను గనక ఇంకా ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. దేవుడు నా పక్షంగా ఉండి సింహాల నోళ్లు మూయించాడు. అంతేకాదు, దేవునికి నేను ప్రియంగా ఉండడం కాదు, దేవుని దృష్టికి యోగ్యంగా ఉండడం కాదు. ఓ రాజా, నేరం చేసిన వాడు కాను కదా. నీ దృష్టికి చెప్పు, నీ దృష్టిలో నేను తప్పు చేసిన వాడిని కాదు కదా. గనుక నా జీవితంలో నేను తప్పు చేసిన వాడిని కాను, ఎవరి వల్ల కాలే. నేను నీ దృష్టికి నేరం చేసిన వాడిని కాదు. దయచేసి చూడండి 5వ వచనం, మన్నించండి 4వ వచనం, 6:4. దానియేలు, అందుకు ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి చాలా ప్రయత్నించారు. రాజ్యపాలనలో దానియేలు మీద ఏదైనా ఒక నిందన మోపాలని ఉండి తగిన హేతు కనిపెడుతున్నారు గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాదు. ఏ తప్పు కూడా తాను చేసినవాడు కాదు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కూడా యోగ్యతగా నడుచుకున్నవాడు గనుకనే ప్రభు తన పక్షంగా కార్యం చేశాడు. ప్రభునందు ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో బహు జాగ్రత్తగా పరీక్షించుకుందాం. ప్రార్థనలో ఉండే శక్తి లోకంలో మరొక రీతిగా లేదు. మనం ఇంకే ప్రయత్నం చేసినా కాని కార్యం ప్రార్థన ద్వారా జరుగుతుంది. ఆయనకు అసాధ్యమైన కార్యం లేదు. అయితే ఆయన దృష్టికి ఇష్టంగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులమైతే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. నిర్లక్ష్యపెట్టుగా యోగ్యంగా ప్రవర్తిస్తూ, మనం ప్రభు యొక్క దృష్టిలో యోగ్యంగా ప్రవర్తిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయనకు ప్రార్థన చేస్తే ప్రభు అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తాడు. విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడడం, ప్రభు మన ప్రతి అక్కరు తీర్చి ఆయనకి యోగ్యమైన ప్రవర్తన గల వారంగా. రోగపడి చావబోయిన వాళ్ళు బతికితే మొదటి చేయాల్సిన పని ఏంటి? రోగం బాగైనాడు అంటే మొదటి చేయాల్సిన పని ఏది? కొంచెం నీళ్లు తాగు, కొంచెం రొట్టె తిను. పాపం 5 రోజుల నుంచి 10 రోజుల నుంచి తిండి లేదు కదా, కొంచెం గంజి తాగు అనాల్సింది పోయి ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? 3వ దినమున దేవుని మందిరానికి వెళ్ళు, మందిరాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిని ప్రేమించండి,
ప్రభువును ప్రేమించండి, దేవునికి మనుషులకు యోగ్యంగా ప్రవర్తన, అప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడన్నాడు. ఇది మన విషయంలో దేవుని యొక్క వాగ్దానం. చేపట్టి విశ్వాసంతో ప్రభు యొక్క పాదములను ఆశ్రయిద్దాం. అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలరు. ఇదే రహస్యం. ప్రార్థన చేద్దాం.